నామినేషన్లకు ఈ రోజే ఆఖరి గడువు. రాజ్యసభ స్థానాల గురించి మనం మాట్లాడుతున్నాము. ఇవాళ రాజ్యసభ నామినేషన్లకు ఆఖరు తేదీ. తెలంగాణలో కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాసేపట్లో నామినేషన్ దాఖలు చేస్తారు. తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్నారు అభిషేక్ మను సింఘ్వి. రాజ్యసభకు వెళ్లేందుకు రెండవసారి వెళ్లడానికి అవకాశం కల్పించిన హైకమాండ్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలకు రుణపడి ఉంటారంటూ ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడతా అంటున్నారు అభిషేక్ మను సింఘ్వి. कांग्रेस पार्टी के अध्यक्ष का, पूर्व अध्यक्ष का, मुख्यमंत्री का, पूरे मंत्रिमंडल का, प्रदेश अध्यक्ष का और हर एमएलए मेरे सहयोगी हैं, उनको मैं नमस्कार करता हूँ। आशा और विश्वास है कि जो हम लोग तेलंगाना में कर रहे हैं अलग अलग इनिशिएटिव में, और जिसको मैं डिफेंड भी कर रहा हूँ उच्चतम न्यायालय में, उससे जनहित का फायदा होगा, बढ़ावा होगा। बहुत बहुत धन्यवाद। अभी देखिए, आप अभी बता नहीं सकते, बताएंगे आप। ఈ రోజు నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రభాకర్, చివరి వరకు కూడా సస్పెన్స్ కంటిన్యూ చేశారు. ఏమంటున్నారు వేం నరేందర్ రెడ్డి గాని, అభిషేక్ మను సింఘ్వి గాని? కొద్దిసేపటి క్రితమే ఇద్దరు అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. వేం నరేందర్ రెడ్డితో పాటుగా అభిషేక్ మను సింఘ్వి. చూడొచ్చు, వేం నరేందర్ రెడ్డికి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా శుభాకాంక్షలు చెప్తున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2 రాజ్యసభ స్థానాల కోసం చాలా వరకు సస్పెన్స్ నెలకొంది. సస్పెన్స్లో భాగంగా చాలా సస్పెన్స్ తర్వాత తెరపడింది. ఈరోజు ఉదయాన్నే అఫీషియల్ లిస్ట్ వచ్చింది. కాకపోతే నిన్ననే దీనికి సంబంధించిన ప్రకటన వచ్చేసింది. వేం నరేందర్ రెడ్డి లోపలికి వెళ్తున్నారు. ఇప్పుడు నామినేషన్ కొద్దిసేపట్లో దాఖలు చేయబోతున్నారు. దాని తర్వాత ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మరొక సెట్ నామినేషన్ను దాఖలు చేయబోతున్నారు. వేం నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ముఖ్యంగా ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, పెద్దలు బట్టి విక్రమార్క గారికి, రాష్ట్ర మంత్రివర్గము, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి సహకారంతో ఇవాళ రాజ్యసభ అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించినందుకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు. థ్యాంక్ యూ. పార్టీ ఆశీర్వాదం. ఇది పార్టీ ఆశీర్వాదంతోనే రాజ్యసభ అభ్యర్థిగా తన్ని సెలెక్ట్ చేశారు, తను ఎంచుకున్నారంటూ వేం నరేందర్ రెడ్డి చెప్తున్నారు. సో మార్నింగ్ అఫీషియల్ లిస్ట్ వచ్చింది. కొద్దిసేపటి క్రితమే మంత్రులు ఇక్కడికి చేరుకున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్తో పాటుగా అడ్డూరు లక్ష్మణ్ కుమార్, దాంతోపాటుగా శ్రీధర్ బాబు ఇక్కడికి చేరుకున్నారు. అసెంబ్లీ ప్రాంగణం నుంచి ఒకసారి చూడొచ్చు, అభిషేక్ మను సింఘ్వి అట్లాగే వేం నరేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా మరికొద్ది సేపట్లో అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఎమ్మెల్యేలు అందరూ కూడా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. అభిషేక్ మను సింఘ్వి నిన్న రాత్రే ఇక్కడికి హైదరాబాద్ చేరుకున్నారు. నిన్న ఉదయాన్నే హైదరాబాద్ చేరుకున్నారు. దాని తర్వాత ఇవాళ నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మరొకసారి మీడియాతో, ముఖ్యమంత్రితో కలిసి మాట్లాడతారు. ఇటు వేం నరేందర్ రెడ్డి కానీ అభిషేక్ మను సింఘ్విది రెన్యువల్ చేశారు. వేం నరేందర్ రెడ్డికి అధిష్టానం కొత్తగా అవకాశం కల్పించింది. ముందు నుంచి కూడా ఒక ఉత్కంఠ ఉంది. కాకపోతే ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్న వేం నరేందర్ రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపింది. పాదయాత్రలో కానీ,
కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి కానీ ముఖ్యమంత్రి వెంటే ఉంటూ ముఖ్యమంత్రితో పాటు ఉన్న వేం నరేందర్ రెడ్డి వైపు అధిష్టానం మొగ్గు చూపింది. మొన్న రాహుల్ గాంధీ హైదరాబాద్కు వికారాబాద్కు వచ్చినప్పుడే ఈ డిస్కషన్స్ అన్నీ కంప్లీట్ అయినట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నప్పటికీ కూడా ఈరోజు మార్నింగ్ వరకు అఫీషియల్ లిస్ట్ వచ్చేంత వరకు కూడా కొంత ఉత్కంఠ ఉండింది. నిన్న రాత్రి అధిష్టానం నుంచి క్లారిటీ వచ్చింది. ముఖ్యమంత్రి కూడా నిన్న అమిత్ షా మీటింగ్ ఉన్న నేపథ్యంలో ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళిన క్రమంలోనే అటు కేసీ వేణుగోపాల్తో పాటుగా రాహుల్ గాంధీతో కూడా ఫోన్లో మాట్లాడారు. కేసీ వేణుగోపాల్, మహేష్ కుమార్ గౌడ్, అట్లాగే మీనాక్షి నటరాజన్, సీఎం నలుగురు కూడా ఫోన్లో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడిన తర్వాత ఒక డెసిషన్కి వచ్చారు. సో మొత్తానికైతే వేం నరేందర్ రెడ్డికి ఇవ్వడం కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందనేది ఎమ్మెల్యేలు చెప్తున్నారు. దాంతోపాటు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో కొంత అసంతృప్తులు ఉంటాయి, ఏదైనా అది ఎమ్మెల్సీ అప్పుడు కానీ రాజ్యసభ అప్పుడు కానీ ఇప్పుడు మాత్రం కొంత బ్యాలెన్స్డ్గానే కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి అబ్జెక్షన్స్ రేజ్ అవ్వట్లేదు ఇప్పటివరకు. సో ఇప్పటివరకు అయితే చాలా కూల్గా కాంగ్రెస్ పార్టీ అయితే కనిపిస్తుంది. ఇది గతంలో కంటే భిన్నంగానే ఈ వాతావరణాన్ని చూడవచ్చు. ఎప్పుడైనా ఒక అభ్యర్థిత్వాన్ని ప్రకటించే ముందు కానీ ప్రకటించిన తర్వాత కానీ అబ్జెక్షన్స్ వస్తూనే ఉంటాయి. కానీ ఇప్పటివరకు అయితే అట్లాంటి అబ్జెక్షన్స్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటివరకు అయితే రాకపోవడం అనేది కొంత భిన్నమైన వాతావరణంగానే చూడొచ్చు. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.